చిత్తం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. జీవిస్తున్నటువంటి మనము దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చవలసిన వారిమై ఉన్నాము గనుక మన యొక్క బ్రతుకులు ఫలభరితముగా మారవాలనని, మనము చేయించున్న ప్రతి పనిలో దేవుని యొక్క పని అని నమ్మకంతో విశ్వాసంతో చెయ్యాలని దేవుడు మన మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. కాబట్టి ఆసక్తి కలిగినటువంటి దేవుని చిత్తమును నెరవేర్చుటయే మన యొక్క జీవితం యొక్క పరమార్థమై ఉన్నది. కాబట్టి ఈ దినమందు బైబిల్ గ్రంథంలో నుంచి కొంత సమయము కొన్ని మాటలను చదువుకొని చాలా జాగ్రత్తగా దేవుని వాక్యమును విందాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా చదువుదాం. అందరూ కూడా మీ యొక్క బైబిల్ గ్రంథాలు తెరిచినప్పుడు రాయబడినటువంటి ఒక విషయమును మీరు వినుచున్నప్పుడు జాగ్రత్తగా విందాం. ఈరోజు దేవుడు నాతోటి మా అందరితోటి మాట్లాడుతున్నాడు. మాకును ఈ యొక్క విషయాలను తెలియచేయుచున్నాడని అర్థం చేసుకొని నిజముగా ఈ లోకములో మనం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో, దేవుని ఉద్దేశం ఏమై ఉన్నదో అది జాగ్రత్తగా మనము గ్రహిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండునట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. 5వ వచనం కూడా చదువుదాం. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. పోయిన వారంలో మీకు ఒక విషయాన్ని తెలియజేశాను. మీ అందరికీ గుర్తుందో లేదు, పోయిన వారము ఇక్కడ మేము ప్రార్థనకు వచ్చినప్పుడు ఒక విషయాన్ని చెప్పాను. ఎవరికైనా గుర్తుందామా కొంచెమైనా? మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ద్రోహమును బట్టి వాళ్ళు పాపము చేయుటకు అహరోను కారణమైనట్టుగానే వాళ్ళు హోరేబు దగ్గర ఏం చేశారంట? వారికి ఉన్నటువంటి బంగారం మొత్తము విడిచి వెళ్ళిపోయారని మీకు చెప్పాను. ఇదే ముందు మళ్ళా మరో విషయాన్ని మీకు జాగ్రత్తగా చెప్తాను. చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. ఏమంటున్నారంటే, దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండెను. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉన్నాడు అని ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ ఉన్నారు. ఎందుకు రాయాల్సి వచ్చిందంటే, మోసే యొక్క గొప్పతనాలను మనం చూసినప్పుడు మోసే జీవితంలో అతడు చాలా అభివృద్ధి పదంలో ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అతడు దేవుడి పిలుచుకున్నవాడు. మోసే ఎవరమ్మా? దేవుడి పిలుచుకున్నాడు. ఎక్కడంటే పిలుచుకున్నాడు? మోసేని ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు దేవుడు? చెప్పండి, ఎక్కడి నుంచి పిలుచుకున్నారు? ఆలోచించండి. ఇంకా మీకు అర్థమైతే ఆలోచించండి. దేవుడికి మోషేను దేవుడు ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు? ఎక్కడ పిలుచుకున్నాడు? ఎప్పుడు పిలుచుకున్నాడు? ఏంది అసలు పరిస్థితి? చెప్పండి ఒకసారి ఆలోచించండి. మామ మందరం మేపుచున్నప్పుడు పిలుచుకున్నాడు. ఇంకా మీకు పోయిన వారంలో చెప్పాను. ఏం చెప్పానంటే మీకు అందరూ గుర్తుందో లేదో, మోషే మీద అపవాది అటాక్ చేసిందని చెప్పాను. దేవుడికి ఒక మనిషి కావాలని దేవుడు ముందుగానే ఏర్పరచుకున్న వ్యక్తే మోషే. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఈ జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తు ప్రేమ చేత
మనల్ని ఏర్పరచుకున్న దేవుడు ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిసత్వంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావటానికి నాకు ఒక వ్యక్తి కావాలి అని ఆలోచించి ఆ వ్యక్తిని ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలో ఉన్నటువంటి లేవి గోత్రములో ఉన్నటువంటి యూకాబోద్ అనేటువంటి వాళ్ళ యొక్క గర్భంలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇది చాలా, అందుకే పోయిన వారం మీకు ఇంట్రడక్షన్ దాకా ఒక మాట చెప్పాను. మళ్ళీ ఈ వారం దాని గురించి మాట్లాడకూడదు, ప్రతి వారం మాట్లాడకూడదు. వాళ్ళ గురించి ఒక్కొక్క వ్యక్తి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆలోచించాలి. కాబట్టి దేవుడికి మోసే కావాలి కాబట్టి దేవుడు పిలుచుకున్నాడు. అందుకనే దేవుడికి మనం కావాలి కాబట్టి దేవుడు మనల్ని కూడా పిలుచుకున్నాడు. ఎప్పుడు ఎలా పిలుచుకున్నాడు మనల్ని? ఈ జగత్తుకు పునాది వేయబడక మునిపే. ఎక్కడైనా ఉందంటే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము జాగ్రత్తగా చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు పత్రిక రాస్తూ ఏమంటాడో చూడండి. 1:15 అయినను తల్లి గర్భమున పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచినప్పుడు దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఎప్పుడు పిలుచుకున్నాడంటమ్మా? తల్లి గర్భములో పడినది మొదలుకొని నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడికి కావాలని తల్లి గర్భంలోనికి వచ్చినప్పుడే వాళ్ళందరినీ పిలుచుకుంటున్నారు. రండి, మీరు నా కొరకు వచ్చి నా యొక్క చిత్తముని భూమి మీద నెరవేర్చి నా ఉద్దేశంలో జరిగించి నాకు మీరు నమ్మకముగా ఉండండి దేవుడు భూలోకములకు మనుషులను పంపించేశాడు. కానీ మనుషులు భూమి మీదకి వచ్చిన తర్వాత దేవునికి ఎలా లేరు? నమ్మకముగా లేరు. కొన్ని వారం మనం వాక్యం చెప్పినప్పుడు చాలా మంది విన్నారు. వినినప్పుడు అలా మనసులు ప్రేరేపించబడ్డాయి. ఆ సమయంలో బతికితే దేవుడి కొరకే బతకాలనిపించింది. మరలా లోకంలో పోయినప్పుడు వాళ్ళ బ్రతుకులు ఏమైపోయాయి? లోకాస్తులకు పాడైపోయాయి, లోకాస్తులకు బానిసలుగా మారిపోయారు. కాబట్టి ఇక్కడ మనం కూడా ఆలోచించి గమనించినప్పుడు మోషేను దేవుడు తనకు కావాలని పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత మోషే యొక్క జీవితంలో చాలా సంఘటనలు జరిగాయి. ఇక్కడ మనం చూసినప్పుడు వారు యొక్క పరిస్థితులు చూసినప్పుడు ఎక్కడంటే ఆ యొక్క పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు బట్టి మనం చూసినప్పుడు కిబ్రోతు హత్తావాలోకి వచ్చిన తర్వాత కిబ్రోతు హత్తావాలో వాళ్ళకి జరిగిన తర్వాత ఇక్కడ ఏమైందంటే 12వ అధ్యాయము 1వ వచనం సంఖ్యాకాండము తీయడము మనము ధ్యానించుకునే అధ్యాయం 12వ అధ్యాయం. ఈ పూట సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1వ వచనం జాగ్రత్తగా చూద్దాం. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెన గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మోసే యొక్క సహోదరుడు అంటే తన యొక్క అక్క, తన యొక్క తమ్ముడు లేదా తన యొక్క అన్న అయినటువంటి మిరియాము అహరోను, వీళ్ళిద్దరు కూడా మోసే యొక్క సహోదరులు. వీళ్ళిద్దరు కూడా ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మోసే తన మొదటి భార్య అయినటువంటి ఆమె ఒకవేళ చనిపోయిందో మనకైతే తెలియదు, కానీ అక్కడ ఏమి రాయబడలేదు. కానీ ఈయన మరొక స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఏ దేశమేమా కూసు దేశపు ఉన్నటువంటి స్త్రీని వివాహం చేసుకొని తనను ముందుకు కొనసాగుతూ ఉన్నప్పుడు ఈ యొక్క మిరియాము అహరోను ఈ ఇరువురు కూడా మోషేని ఎదిరిస్తున్నారు. ఎవరిని ఎదిరిస్తున్నారమ్మా? మోషేని ఎదిరిస్తున్నారు. ఏమని ఎదిరిస్తున్నారు? అక్కడ మామూలుగా సాధారణంగా మనం చూసినప్పుడు మోసే వాళ్ళకి ధర్మశాస్త్రంలో కొన్ని విషయాలు చెప్పారు. ఏమని చెప్పాడంటే ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చెప్పారు. మీకు అర్థం కావడానికి చూపిస్తున్నాను ఒక మాట. వాళ్ళు ఎందుకు ఎదిరించారో కూడా మీకు చెప్పాలి కదా, ఊరకనే ఎదిరించారని కాదు కదా. చూడండి, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 3వ వచనం జాగ్రత్తగా చూడండి.
నీవు వారితో వియ్యమంగకూడదు, వారి కుమారులను మీ కుమార్తెలకును, మీ కుమార్తెలను వారి కుమారులకును పుచ్చుకొనకూడదు. అంటే వాళ్ళని మీరు వాళ్ళని పెళ్లి చేసుకోనకూడదని ధర్మశాస్త్రంలో పాత నిబంధనలో మోషే గారు చెప్పినప్పుడు, ఇప్పుడు మోషే కూసు దేశపు ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరికి నచ్చుద్దా? నచ్చనప్పుడు ఇప్పుడు వెంటనే ఏం జరిగిందంటే అహరోను మిరియాములు ఇద్దరు కూడా మోషేని ఎదిరిస్తున్నారు. మోషేని ఎదిరించాలంటే మామూలు విషయం కాదు. మోషేని ఎదిరించగానే ఏమని మాట్లాడుతున్నారంటే, దేవుడు నీతోనే మాట్లాడునా, మాతో ఏమన్నా మాట్లాడునా? ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? వారు మోసే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన నా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. అంటే దేవుడు నీ చేత మాత్రం నీతోనే మాట్లాడతాడా? నువ్వే వాక్యం చెప్తావా? నేను చెప్పలేమా? మా చేత కాదా? మాకు అధికారం లేదా? మాకు చెప్పేటువంటి సామర్థ్యం లేదా? మేము కూడా చెప్పగలము, నువ్వెంత అన్నట్టుగా మోసేను తృణీకరించారు. మోసే ఎవరు? దేవుడు పిలుచుకున్న సేవకుడు. మోసే ఎవడు? దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకుడు. నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకురావడానికి నాకు ఒక బిడ్డ కావాలని చెప్పి ఏర్పాటు చేసుకుని మోసేను బయటికి తెప్పించుకుంటే, మోసే పిలిచినది మొదలుకొని దేవుడికి ఎలా ఉన్నాడమ్మా? వినయంగాను విధేయుడుగాను ఉన్నాడు. ఎలా చెప్పాడు ఆయన గురించి? 3వ వచనం ఏం రాయబడి చూడండి. యెహోవా ఆ మాట వినను, మోసే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోసే ఎలాంటాడంట? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు అంటే ఆలోచించండి, ఆయన సమాధానం ఎలా ఉంటది? మోసే ఏమంటున్నారు వీళ్ళు? ఇదిగో నువ్వు ఒక అన్య స్త్రీని పెళ్లి చేసుకున్నావు, అలా చేసుకుంటే తప్పు, అలా చేసుకోకూడదు, అసలు నువ్వు పనికిరావు, దేవుడే నిన్ను వెలివేశాడు, దేవుడి పని చేయడానికి నువ్వు అర్హుడివి కాదు, మేము అర్హత కలిగిన వారము, మాతో మాట్లాడ్డా, నీతోనే నా దేవుడు మాట్లాడేది, మాతో మాట్లాడతాడు, మమ్మల్ని పిలుస్తారు, మేము చేయగలము, నువ్వే నా అధికారివి, మేము కూడా అధికారం చేస్తామని అంటున్నారు. ఎవరు వాళ్ళిద్దరు? అన్న అక్క. అన్న అక్క ఇద్దరు తన తమ్ముడిని విరోధిస్తున్నారు లేదా? సహోదరి సహోదరుడు వాళ్ళిద్దరు కూడా తన తమ్ముడి మీదనే, తన యొక్క సహోదరుని మీద విరోధం ఉండి, దేవుడు నిన్ను కాదు మమ్మల్ని కూడా పిలుచుకున్నాడు, నీతో కాదు మాతో కూడా మాట్లాడిస్తాడు అని మోసేతో మాట్లాడగానే ఇప్పుడు యెహోవా అంటున్నాడు, భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మోసే మిక్కిలి సాత్వికుడు. ఎలా అంటాడంటమ్మా? మిక్కిలి సాత్వికుడు, చాలా సాత్వికం కలిగిన వాడు. ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు సాత్వికం కలిగిన వాడు ఎలా సమాధానం చెప్పాలి? సాత్వికంతోనే సమాధానం చెప్పాలి, ప్రేమతోనే వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళ మీద కోపగించుకోకూడదు, వాళ్ళని అసహించుకోకూడదు, వాళ్ళ మీద వ్యసనం పెట్టుకోకూడదు, వాళ్ళ మీద మత్సరం పెట్టుకోకూడదు, వాళ్ళను దూషించేటట్టుగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది దేవుని బిడ్డలకు తగదు అని బైబిల్ చెప్తుంది. దేవుని బిడ్డలకి తగదు, దేవుని యొక్క కుమారులకు కుమార్తెలకు ఇది తగదు. మోసే మిక్కిలి సాత్వికుడు, కానీ అహరోను మిరియాము సాత్వికులా కాదు. వాళ్ళు సాత్వికులైతే వీళ్ళ గురించి కూడా మాట్లాడేవాడు కదా, మీ ముగ్గురు సాత్వికులు అనేవాడు కదా. మోసే మాత్రమే సాత్వికుడు. ఈ రోజు దేవుడి సన్నిధిలోనికి వస్తూ యేసు ప్రభు వారిని నమ్ముకొని యేసు ప్రభు వారిని వెంబడిస్తున్నటువంటి బిడ్డలందరి గురించి మాట్లాడుతున్నది ఏమిటంటే, మీరు మిక్కిలి సాత్వికులుగా ఉండాలి, మీరు సాత్వికమైన మనసు కలిగి ఉండాలి. మిమ్మల్ని దూషించిన వారిని ఎదురు దూషించొద్దు, మిమ్మల్ని తిట్టిన వారిని మరలా తిట్టొద్దు, మీ మీద దుమ్మెత్తి పోసిన వారిని మీరు మరలా వారి మీద దుమ్మెత్తి పోయకూడదు. ఎందుకంటే మీ సమాధానం ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టు ఉండాలి. మీరు చెప్పే మాట ఎదుటి వాళ్ళకు ఇబ్బంది కలిగించేటట్టు ఉండకూడదు, మీరు మాట్లాడే మాట ఎదుటి వాళ్ళను నొప్పించేటట్టు ఉండకూడదు, మీరు పలికే పలుకు ఎదుటి వారికి విరోధ భావముగా ఉండకూడదు. ఎందుకంటే మీరు సాత్వికులు కాబట్టి నేను మిమ్మల్ని పిలుచుకున్నాను అంటున్నాను. మీరు ఎలాంటి వారంట? మీరు సాత్వికమైన మనసు కలిగిన వారు కాబట్టి నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. మీరు నాకు కావాలని తల్లి గర్భంలో పడినది మొదలుకొని మిమ్మల్ని ప్రత్యేకపరచుకున్నాను. భూమి మీద ఎంతో మంది ఉంటే, ఈ ప్రాంతంలో ఎంతో మంది ఉంటే, నిన్ను మాత్రమే ఎందుకు పిలుచుకున్నానంటే,
నీవు ముందుగానే నా యొక్క సంకల్పంలో ఉన్నవాడివి, నువ్వు ముందుగానే నా సంకల్పంలో ఏర్పడిన వాడివి. కాబట్టి నువ్వు నాకు కావాలని నేను నిన్ను ప్రత్యేకపరచుకొని నిన్ను ఏర్పరచుకొని పిలుచుకున్నాను. కాబట్టి పిలువబడిన తర్వాత నీ పద్ధతి బాగుండాలి, నీ ప్రవర్తన బాగుండాలి, నీ ఆలోచన బాగుండాలి, నీ యొక్క విధి విధానం చాలా బాగుండాలి. నిజంగా ఇది మామూలుగా చెప్తాం లేదు. వాక్యం ఎప్పుడు కూడా ఎలా చెప్తుంటారంటే చాలా మంది కోపంతోను, వ్యసనంతోను, రెక్కలెత్తు, కేకలెత్తు ఏదో విధంగా చెప్తారు. అలా చెప్పేటువంటి పరిస్థితులు కాదు ఇవి. ఇప్పుడు ఎలా ఉండాలంటే నీ మాట సాత్వికముతో సమాధానంతో మాట్లాడాలి. ఎదుటి వారిని రక్షించడానికి వచ్చావు కానీ ఎదుటి వారి మీద యుద్ధాలు చేయడానికి కాదు మనం వచ్చింది. అర్థమవుతుందా? మారినటువంటి వారిని మారాలని మనం పిలుస్తున్నాం కానీ వాళ్ళ మీద యుద్ధాలు చేయడానికి వచ్చామా? శబదాలు చేయడానికి వచ్చామా? పోట్లాడటానికి రాలేదుగా. పోట్లాడాలంటే ఇది కాదుగా, నెరవేర్చాలి, ఆయనను ఒప్పించాలి. మనము ఆయన నిజమైన దేవుడని నిన్ను చూసి వాళ్ళు మారేటట్టుగా నువ్వు మారాలి. నువ్వు చెబితే మారేటువంటి రోజులో ఉన్నారు కాదనట్లేదు, చెప్పేదానికంటే నిన్ను చూసి మారే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత చాలా మంది జీవితాలు ఫలభరితంగా లేవు. చాలా మంది బ్రతుకులు దేవునికి నచ్చినట్టుగా లేవు. మోసేని పిలుచుకున్నప్పుడు అహరోను మిరియాములు ఎలాగైతే మోసే మీద పగబట్టారు, మోసే మీద వ్యసన పడ్డారు, మోసేను ఓర్చుకోలేదు. ఈ రోజు కూడా చాలా మందిని ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు? ఎందుకు అంత అవసరమైంది మీకు అర్థం కాదు. వ్యసనం దేనికి? దేనికోసం ఈ లోకంలో నువ్వు వ్యసన పడేది? దేనికోసం నువ్వు మచ్చన పడేది? దేనికోసం నువ్వు అసూయ పడేది? ఏమొస్తుంది చెప్పండి, నాకు అర్థం కాలేదు. అందుకని అంటున్నాడు, మిరియాము అహరోను మోసే మీకంటే పై అధికారిగా ఉన్నాడు కాబట్టి మీకు కూడా అధికారం కావాలని మోసే మీద తప్పు దిద్దాలనుకుంటున్నారు. ఈరోజు అర్థం కాదా? ఎదుటి వాడిని ఏమి చేయటం చేతగాక వాళ్ళ మీద తప్పులు ఎత్తుపడిచి మేమే గొప్ప అనిపించుకున్న లోకమే. అర్థమవుతుందా? నువ్వు మంచిగా బతుకుతుంటే నిన్నేమనలేరు, నిన్ను అంటానికి వాళ్ళ వల్ల కాదు. కాబట్టి ఇప్పుడు నిన్నేమని అనలేక నీ మీద ఒక తప్పు ఎత్తి మోపుతున్నది లోకం. నీ మీద ఒక తప్పుడు సాక్ష్యం తప్పుడుగా పుట్టిస్తుంది లోకం. నువ్వు తప్పుడు వాడివి, నువ్వు ఇలాంటోడివి అలాంటోడివి అని మోసేకే ఎదురు చెప్పేంత రేంజ్ పెరిగిపోయాను. ఎందుకంటే ఒకసారి మనం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట మీకు అర్థం కావడానికి జాగ్రత్తగా చదివిస్తాను, చూడండి. తిమోతికి రాసినటువంటి పత్రిక ఒక చిన్న విషయాన్ని చెప్తాను మీకు బాగా అర్థం కావాలని. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. తీతు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులునై ఉండవలనని వారికి జ్ఞాపకము చేయుము. ఎవరినంట? అధిపతులను అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుచు. అందరి ఎడల, మనుషులందరి ఎడల అంటే ఇక్కడ గొప్పవాడు తక్కువవాడు, ఉన్నవాడు లేనివాడు, పాపాత్ముడు కానివాడు అని లేదు. మనుషులందరి ఎడల ఏం కనపరచాలంట? సాత్వికము. అదే చెప్తున్నాడు, సాత్వికము కనపరచవలననియు సాత్వికమును కనపరచవలననియు కనపరచుచు ఎవరిని దూషింపక, ఎవరిని కూడా పల్లెత్తి మాట్లాడకూడదు అంటున్నాను. ఎవరిని పల్లెత్తి మాట్లాడకూడదు. మోసే మీద వాళ్ళు నిందలు మోపారు. మోసే మీద ఏమన్నారు? కొన్ని వారం చెప్పాను కదా, ఐగుప్తులో సమాధులు లేవని
మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఎవరన్నారు? ఇశ్రాయేలీయులు. ఏ విషయంలో ఎలాంటి పరిస్థితులు అన్నారు చూడండి. ఒకసారి మీకు ఆ సందర్భాన్ని చూపెడతాను. సంఖ్యాకాండం ఒక సందర్భాన్ని చూద్దాం, మీకు అర్థం కావడానికి చెప్తాను అంతే. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్త చూడండి. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరను మాంసము పెట్టెదరు, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరగాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకముచ్చుచున్నవి. ఎవరి మధ్య ఉన్నట్ట? ఇశ్రాయేలీయుల మధ్యనున్న మిశ్రిత జనము. మిశ్రిత జనము అంటే బాగా అర్థం చేసుకుంటాము. మిశ్రిత జనం అంటే మిశ్రమం అంటే తెలుసా? మిశ్రమం అంటే విసిగించే కదా. మిశ్రమం అంటే మీకు తెలుసా? ఓకే, మంచిది. తెలియకపోతే మంచిది, బాగా ఆలోచన. మిశ్రమం అంటే రెండింటిని కలిపితే దాన్ని ఏమంటాము? మిశ్రమము. మిక్స్ అంటారు, మిక్సింగ్ అంటారు కదా, మిక్చర్ అంటారు. రెండు కలిపితే మిశ్రమం అంటే. మిశ్రిత జనం అంటే దేవుళ్ళలో ఉన్నారు, లోకంలో ఉన్న వాళ్ళని మిశ్రిత జనం అంటారు. వీళ్ళు దేవుళ్ళలో ఉంటారు, లోకంలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే, మిశ్రిత జనం ఏమంటున్నారంటే చూడండి, అక్కడ ఏమంటాడారు? మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులు మరలా ఏడ్చవచ్చును. ఏమంటున్నారంట? మాంసాపేక్ష, లోక ఆశలు అందరికి ఉండవు, మిశ్రిత జనానికి ఉంటాయి. సంఘంలో అందరూ చెడ్డోళ్ళు అనడం తప్పు, సంఘంలో అందరూ మంచోళ్ళు అనడం కూడా తప్పు. సంఘంలో కొంతమంది మిశ్రిత జనం ఉంటారు, లోకంలో ఉంటారు, దేవుడిలో ఉంటారు. లోకం కావాలి, దేవుడు కావాలి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మోసేని ఏం చేస్తున్నారు? విసిగిస్తున్నారు. వీళ్ళందరూ మోసేని ఏం చేస్తున్నారు? విసిగిస్తున్నారు. మోసే మీద సనుగుతున్నారు, గొడుగుతున్నారు. మోసేని ఇబ్బందులు పెడుతుంటే ఒక్క మాట అయినా అన్నాడా మోసే? బాగా అర్థం చేసుకోండి. ఒక్క మాట అయినా పల్లెత్తి మోసే అన్నాడా? ఎందుకు అనలేదు? ఎందుకన్నాడా మోసే? ఆయన సాత్వికమైన మనస్సు గలవాడు. మోసే ఎలాంటాడంట? సాత్వికమైన మనస్సు గలవాడు. ఎవరి ఎడల సాత్వికత చూపించాలంటున్నారు మనకి తీతు రాసిన పత్రికలో? మనుషులందరి ఎడల మంచోళ్ళని చెడ్డోళ్ళని. మనకి ఇప్పుడు మనం దేవుళ్ళో ఉంటున్నాం కదా, మీరు దేవుళ్ళో ఉంటున్నప్పుడు మీకు కొంతమంది తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే, కొంతమంది దేవుళ్ళో ఉంటారు, లోకంలో ఉంటారు. వీళ్ళందరూ ఏమంటారంటే, మన కాడ మనలాగా, వాళ్ళ కాడ వాళ్ళలాగా మాట్లాడుతున్నప్పుడు మనకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది వాళ్ళ మీద. మనకు వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు మనం ఏం చేయగలం? వాళ్ళను ఏమైనా చేయగలమా? చేసే అధికారం నీ దగ్గర ఉంటుంది, చెయ్యొచ్చు. నువ్వు పోయి గొడవ పెట్టుకోవచ్చు, అదే నచ్చుదొచ్చు. దేవా, వీళ్ళు నీ లోనికి వస్తున్నా, నన్ను దూషిస్తున్నారని ఏదేదో చేయొచ్చు. కానీ మోషే ఎలాంటి వాడంటే, సాత్వికమైన మనసు కలిగిన వాడు కనుక దేవుడు కోపం వచ్చింది. మోషే, నువ్వు అడ్డంరా, వీళ్ళందరినీ ఇప్పుడే నాశనం చేసి నీ ద్వారా గొప్ప జనాంగాన్ని తయారు చేస్తానంటే మోషే అన్నాడు, ప్రభువా, ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన నువ్వే వీళ్ళందరినీ ఇక్కడ చంపేస్తే ఐగుప్తులలో నీకు అవమానం రాదా? అంటే ఎవరి వల్ల చెడ్డ పేరు వచ్చేది సంఘానికి? ఎవరి వల్ల చెడ్డ పేరు వస్తుంది? అక్కడ ఉన్న పరిస్థితులు బట్టి ఆ దేవుడి బిడ్డలకు ఎవరి వల్ల చెడ్డ పేరు అంట? మిశ్రిత జనం ఉంటారు. మిశ్రిత జనము. వీళ్ళు లోకంలో ఉన్నప్పుడు లోకంలాగా మాట్లాడతారు, దేవుళ్ళలో ఉన్నప్పుడు దేవుళ్ళలాగా మాట్లాడతారు. మనం చూస్తే వీళ్ళని చూస్తే ఎంత గొప్ప విశ్వాసులు ఆడలేరు అనుకుంటారు. లోకానికి పోయి చూస్తే ఎంత గొప్ప లోకాసలు కలిగిన వాళ్ళు ఆడలేరు అనుకుంటారు. వీళ్ళకు దేవుణ్ణి వదిలిపెట్టబుద్ధి కాదు, లోకాన్ని వదిలిపెట్టబుద్ధి కాదు. అలాంటి వాళ్ళే మిరియాము, అహరోను అనుకోవచ్చు కాదు. ఎందుకంటే పోయిన వారం నేను చెప్పాను కదా, అహరోను వాళ్ళ దగ్గరికి వచ్చారు, అందరు వచ్చారు అహరోను దగ్గరికి.
ఆ మోసే ఏమాయనో మాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు మా ముందు నడుచుటకు మమ్మల్ని ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చిన మోసే లేడు కనుక మమ్మల్ని నడిపించడానికి మాకు ఒక దేవుడు కావాలంటే మీ బంగారం మొత్తం మేము ఒక దూడం తయారు చేసి పంపించాం. మీకు పునవారం చెప్పాను. కాబట్టి మిశ్రిత జనం ఏంటంటే అవకాశాన్ని బట్టి అవకాశ విధంగా మాట్లాడే జనం, అవకాశవాదులు అంటాం వాళ్ళని. కాబట్టి ఇక్కడ అదే అంటున్నాడు, ఇదిగో మిశ్రిత జనము ఏమి చేశారంట? మాంసాపేక్ష. ఏముందంటే మాంసాపేక్ష. మాంసాపేక్ష అంటే మాంసమును అపేక్ష. అపేక్ష అంటే కోరిక. మాంసం తినాలని కోరిక వచ్చిందంట. రావచ్చా కోరికలు? కోరికను అదుపు చేసుకున్నవాడు ఏమవుతాడంట? గొప్పవాడు అవుతాడు. ఏ రోజైనా కోరికలను అణుచుకున్నవాడు గొప్పవాడు అవుతాడు. ఎలా చెప్తున్నారంటే, ప్రాకారము కలిగిన పట్టణం ఎలా ఉంటుందో కోరికలు అణుచుకుని వాడి జీవితం కూడా అలాగనే ఉంటుంది. ప్రాకారం లేని పట్టణం ఎలా ఉంటుందో కోరికను అదుపు చేసుకుని వాడి జీవితము అలాగే ఉంటుంది. ప్రాకారం అంటే తెలుసమ్మా? తెలుసా మీకు? తెలియదా? ప్రాకారం అంటే ఏంటిది? ప్రహరీ గోడ, కంచె. ఒక చేనుకు కంచె ఉంది అనుకోండి, ఆ చేను ఎలా ఉంటుందయ్యా? బాగుంటుందా? బాగుంటుందా? బాగా ఉంటుంది. ఎందుకంటే దాంట్లోనికి ఏ పందులు పోవు, ఏ యొక్క బర్రెలు పోవు, ఏ గొర్రెలు పోవు. కాబట్టి కంచె ఉన్నది కాబట్టి ఆ చేను కూడా బాగానే ఉంటుంది. అదే విధముగా కోరికలను అణుచుకొనిన వాడు, అందరికీ వస్తాయి కోరికలు, నీకు వస్తాయి, నాకు వస్తాయి, లోకంలో ఉన్న వాళ్ళకి వస్తాయి. ఎందుకంటే మనము కూడా లోకములో వాళ్ళు జీవించినట్టుగానే ఈ భూమి మీద జీవిస్తున్నాం. మనము కూడా ఉప్పు కారం తింటున్నాం. మనము కూడా లోకాన్ని చూస్తున్నాం. కాబట్టి అందరికి వచ్చినట్టు నీకు కోరికలు వస్తాయి, నాకు కోరికలు వస్తాయి, అందరికి వస్తాయి. కానీ కోరికను అణుచుకొనిన వాడు గొప్పవాడు అవుతాడు ఏ రోజైనా. ఇప్పుడు మోసేకి తినాలండి లేదా మాంసము? అప్పుడప్పుడు మీకు ఆదివారం వచ్చినప్పుడు మీకు కూడా ఉంటుంది కదా మాంసం తినాలని. ఆదివారం రాని వచ్చినా, లేకపోతే ఏదైనా పండగ వచ్చినా, లేకపోతే ఏదైనా జరిపించుకోవాలన్నా రోజు తిని సవ చచ్చిపోయింది, ఏదైనా మొక్క తెచ్చుకుందామని తృప్తిగా కోరికలు వస్తాయి. ఈ కోరికలు వచ్చినప్పుడు కోరికను ఏం చేయాలంట? అణుచుకోవాలి. అది ఏ కోరిక అంటే, ఈరోజు నేను దేవుని మందిరానికి పోవటం వల్ల ఏమవుద్ది? రోజు దేవుని మందిరానికి పోతున్నాను, ఈ రోజు పనికి పోతే నా ఇంట్లో ఖర్చు తీరుద్ది, ఈ రోజు నా ఇంట్లో నాకు ఉండటానికి ఏమి లేవు, ఒక 500 వచ్చిన వస్తే అని కోరికది. ఈ కోరిక నువ్వేం చేయాలి? అణుచుకోవాలి. ధనాపేక్ష, ధనాన్ని ఆశించే కోరిక అని అర్థం ధనాపేక్ష అంటే. కాబట్టి ఇక్కడ అహరోను మిరియాము ఇద్దరు కూడా వాళ్లకు ఒక కోరిక ఉంది. ఏ కోరిక ఉంది? ఇప్పుడు చెప్పాలి, వాడికి ఏ కోరిక ఉంది? ఆలోచించండి. మిరియాము అహరోనులకు ఏ కోరిక ఉన్నది ఇక్కడ? మోసేలాగా మేము కావాలనే కోరిక ఉందాం. మోసేలాగా మేము ఉండాలి. మోసే ఎంత? మోసే మేమే గొప్ప, మోసే అంతటి వాళ్ళం మేమనే కోరిక ఉందాం. అర్థమవుతుందా? మోసేలాగా మేము కావాలనే కోరిక వాళ్ళకుంది. కాబట్టి ఏమంటున్నారంటే మోసేను ఎదిరించారు. కానీ మోసే సాత్వికమైన మనసుతో సమాధానం చెప్తున్నాడు. దూషించటంలా, ఎదురు తిరగటంలా. అందుకే తీతు రాసిన పత్రికలో అధికారులకును అధిపతులకును లోబడి ఉండాలి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఈ అధికారం పొందినవాడు. ఈ అధికారం ఎవరిచ్చాడు? ఆయనకు దేవుడిచ్చాడు. దేవుడే అధికారం ఇచ్చినప్పుడు నువ్వు అతని మాట వినాలి. సంఘంలో ఒక పెద్దగా నువ్వు ఉన్నామనుకోండి, అధికారం ఎవరిచ్చాడు? దేవుడిచ్చాడు. అతనికి పద్ధతి అతను చేయనియాలి. ఇదిగో ప్రార్థన చేసేటువంటి అధికారం నీకు ఇచ్చాడు అనుకోండి, ఎవరిచ్చాడు ఈ అధికారము? దేవుడిచ్చాడు. నువ్వు లోబడాలి. నువ్వేంటంటే ప్రార్థన చేసావు, నువ్వేంటంటే ప్రార్థన పాడావు, నువ్వేంటి ఇలా చేసావు, ఎదిరించకూడదు. ఎదిరించావంటే అర్థమేమిటి తెలుసా? నీది దూషించే మనసు, ఓర్చుకోలేని మనసు, వాళ్ళు బాగుపడుతుంటే చూసి వారవలేని జీవితం లేదు. అందుకని చాలా సార్లు నేను చెప్తుంటాను, మీరు అందరినీ ప్రార్థన చేయమంటుంటాను, పాటలు పాడమంటుంటాను. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరికైనా మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు, ఇలా ఎందుకు పాడుతున్నారు అని. ఎందుకంటే దేవుడు మీకు ఇచ్చిన అధికారం అది. దాంట్లో మీరు నమ్మకంగా ఉంటే ఏమవుతుందమ్మా? అమ్మే అన్నాడు. ఒక తలాంతు కలిగిన వాడు నమ్మకంగా ఉండటం వల్ల ఒక తలాంతు కలిగిన వాడికి ఏమవుతే 2 తలాంతులు ఎత్తాడు. ఇంకా నమ్మకం ఉంటే 5 ఎత్తాడు. ఇంకా నమ్మకం ఉంటే 10 ఎత్తాడు. ఈ రోజు నువ్వు ధైర్యంగా దేవుడి సన్నిధికి వచ్చి పాట పాడుతున్నావు అంటే ఎలా పాడినా కనుక ఆయన నిన్ను చూసి నీకు ఇంకా అభివృద్ధిని చేయాలని ఆశపడతాడు.
కానీ ఎదిరించే స్వభావం ఉండకూడదు. నాకు ఉన్నది అనుకోండి, నేను ఉన్నాను అనుకోండి, నేను ఇక్కడ పాటతో వాక్యం చెప్తున్నాను, ఇదిగో ఇంకొకరు వస్తే నన్ను చెప్పనీరని నాకు భయం ఉండకూడదు. ఇదిగో నేను పాట పాడుతున్నాను, వీళ్ళు పాడితే నన్ను పాడనీరనే ఆలోచన ఉండకూడదు. దేవుడు ఎవరికి ఇచ్చింది వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు మోషేని ఎవరు ఎదిరిస్తున్నారమ్మా? సొంతమే, ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళే, సొంత వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. వ్యతిరేకించడం కుదురుతుందా? వ్యతిరేకించవచ్చు అసలు? నిజంగా చెప్పండి, వ్యతిరేకిస్తారు అసలు? ఒక కడుపున పుట్టిన వాళ్ళు వ్యతిరేకిస్తారా? నిజం చెప్పండి, ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. లోకంలో చూడలేదా? నీ చేను నీకు ఒక 10 ఎకరాలు పొలం ఉంది అనుకోండి, చెరువు 5 ఎకరాలు ఇచ్చాను అనుకోండి, నీ నాన్న పంచి పెట్టేటప్పుడు పెద్దోడు ఏమంటాడు, నేను పెద్దోడు కాబట్టి నాకు 1 సెంట్ ఎక్కువ రావాలా? వారికి ఎక్కువ ఇస్తే ఒప్పుకుంటావా? నేను ఇద్దరు నీ కొడుకులమే కదా, ఎందుకు వారికి ఎక్కువ ఇచ్చాము? రేపు పెద్దోడు చెప్పినట్టు, ఏం పెద్దోడు? నేను కూడా పెళ్లి చేసుకున్నాను, నాకు భార్య ఉంది, నాకు బిడ్డలు ఉన్నారు, ఇప్పుడు నా పెత్తనం ఉన్నది, వాడి పెత్తనం వాడి. అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు మా అన్న ప్రతి చిన్న కార్యం వచ్చినప్పుడు, ఎవరైనా కొట్టినప్పుడు అన్న నన్ను కొట్టాడని ప్రతి దానికి వెళ్ళావు. మరి ఈ రోజు ఎందుకు వెళ్ళలేకపోయావు? నీకు ఒక పొజిషన్ వచ్చాక నేను కూడా గొప్ప అనే రేంజ్ వచ్చేసింది మనసుకి. చిన్నపిల్లలు కొన్నప్పుడు ఏమో తెలుసా, ఎవరైనా కొట్టారనుకుని వెంటనే వచ్చి మా అన్నయ్య చెప్తాను అనుకో, అన్న నన్ను వాడు కొట్టాడు, రే మా తమ్ముడిని కొడతావా? ఏందిరా నేను లేననుకున్నాం అంటాడు. అదే వయసు వచ్చిన తర్వాత తమ్ముడిని ఇంకొకరు కొడుతుంటే కొట్టేవాడిని, వాడిని కొడితే కూడా సిగ్గురాదని అన్నే సపోర్ట్ చేసే రోజు. ఎందుకంటే వాడు నాకంటే గొప్పవాడు అవుతున్నాడు, వాడిని ఏదో రకంగా కిందికి లాగేయాలి. ఇది ఆ బైబిల్ అంటుంది. అధికారులకును పెద్దలకు ఏమై ఉండాలంట, లోబడి ఉండాలి. అందుకని అంటున్నాడు, నాకు దేవుడిచ్చింది అధికారం, నేను కావాలనుకోలేదు. నేను నోటి మాంద్యం గలవాడిని, మాట కూడా నాకు సక్రమంగా రాదు, నేను ఎలా మాట్లాడాలో నాకు తెలియదు, కానీ దేవుడే నన్ను పిలుచుకున్నాడు. కానీ ఇప్పుడు మీరు కావాలంటున్నారు కాబట్టి నేను ఏమి చెప్పను, మీరు ఎలా చెబితే అలాగనే పోదాం. అది సాత్వికమైన మనసు. సాత్వికమైన మనసు అంటే ఎదిరించే మనసు కాదు, లోబడే మనసు. నీకు లోబడే మనసు ఉందా? దేవుడికి లోబడే మనసు ఉందా? దేవుడి బిడ్డలకు లోబడే మనసు ఉందా? దేవుడికి ఉన్నటువంటి పెద్దలకు లోబడే మనసు ఉందా? మోసేకు ఉన్నదంటాం. ఈరోజు మీరు నిజంగా అంటే మామూలుగా అయితే మేము ఏమి పాటించాం, మాకు అసలు ఎటు గురించి ఏం లేదు. మీరు అందరూ కూడా మొన్న వచ్చినప్పుడు అంటున్నారు, మోసే ఉపవాస దినాలు జరుపుకుంటున్నామని అంటున్నారు. మోసేలో ఉన్నటువంటి సాత్వికమైన మనసు మనలో ఉంటుందా? మోసేలో ఉన్నటువంటి విధేయత, వినయం మనలో ఉందా? ఊరికొచ్చి మోసే పేరు పెట్టుకొని మోసేలాగా ఉన్నాడు, మేము మోసే పెట్టాం అంటే ఏంటి? ఆయన అడుగు జాడల్లో నడిచి ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఇలా చేశాడు, మేము ఇలా చేస్తున్నాము, ఆయన కంటే గొప్పవాడని యేసు ప్రభు వారి దగ్గర మేము నమ్మకంగా ఉండాలని ఆలోచన ఉందా? ఎంత గొప్పవాడు తెలుసా? ఆయన గురించి అంత గొప్పగా చెప్పాడు తెలుసా? ఇదిగో భూమి మీద ఉన్న వారందరికంటే వారందరిలో మిక్కిలి సాత్వికుడు, చాలా తక్కువ సాత్వికుడు అంట. అవసరమైతే వెనక పక్కన ఉన్న వాడి పాదాలు పట్టుకోవడానికి రెడీ అయిపోయాడు మోసే. నువ్వు పాదాలు కాదు, వద్ద వాళ్ళ పోయి ప్రార్థన పిలుస్తామంటే నేను ఎందుకు పిలవాలను, నేనేమంత తక్కువ? ఏది సాత్వికత కదా నీలో వినయం ఏది? నీలో విధేయత ఏది? నువ్వు మారి మరొకరు మార్చాలి. వాళ్ళు నాశనం అయిపోతున్నారంటే వాళ్ళకి అట్లే జరగాలి అంటావు కానీ, ప్రభువా వాళ్ళు నీ బిడ్డలే కదా, వాళ్ళని నువ్వు నాశనం చేస్తే రేపు నీ నామానికే కదా అవమానము అని ఏ రోజైనా వాళ్ళ కోసం కూర్చొని ఏడ్చి ప్రార్థన చేసావా? మళ్ళా వాళ్ళ గురించి చెప్పి అందరికి చెప్తుంటావు, వీళ్ళు మంచోళ్ళు అయితే ఎందుకు జరుగుద్ది, వీళ్ళు చెడ్డోళ్ళు కాబట్టి వీళ్ళకి ఎట్లే జరగాలి, వీళ్ళు మంచోళ్ళు కాదని వాళ్ళ మీద లేనిపోని ఎత్తి పడుతూ ఉంటావు. ఎందుకు అలాగా? అది నీలో ఉన్న చెడ్డ గుణానికి ఒక లక్షణము. కాబట్టి వెంటనే ఏమన్నాడు చూడండి, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోసే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం మీద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరూ రాగా ఆయన, నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిని ఎడల యెహోవాకు నేనే దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోసే అట్టివాడు కాదు. చూడండి, నేను మీతో పలుకుదును కానీ నేను మీతో పిలవలేదే, మీతో మాట్లాడలేదే. అప్పట్లో దర్శనం ఇచ్చి మీతో పలికేవాడిని, కానీ ఇప్పుడు దర్శనానికి వాల్యూ లేదు. ఇప్పుడు దేవుడే ప్రత్యేకంగా పిలుచుకున్నాడని గలతీ 1:15 చెప్పారు. మళ్ళా మీరు దీని గురించి పోతే పాత నిబంధనలు వచ్చేది. ఇప్పుడు దేవుడు అందరినీ పిలుచుకున్నాడు. ఎవడైనా ఆ దేవుడు పిలుచుకుంటే ఎవడైనా రావచ్చు దేవుడి సేవలకు. కాబట్టి నేను మిమ్మల్ని పిలిచేవాడిని, కానీ
మోసే నేను పిలుచుకున్నాను, మీరు కాదన్నాడు. వెంటనే ఏమన్నాడు చూడండి అక్కడ, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరు అతడు అంటే దేవుడి ఇల్లు అంటే ఏంటిది? దేవుడి ఇల్లు అంటే ఏంటిది? చూడండి, దేవుడి ఇల్లు అంటే ఏంటిది? అక్కడ మీ ఇశ్రాయేలీయుల మొత్తంలో నాకు నమ్మకమైన వాడు ఎవరు తెలుసా? మోసే. నేను అతన్ని నమ్మాను కానీ మిమ్మల్ని ఎవరిని నమ్మాలి. ఎందుకు నమ్మాను అంటున్నారు? అతన్ని అర్థం చేసుకోవడం చెప్పండి. అతను నమ్మటానికి గల కారణం ఏంటి? సాత్వికుడు. ఇంకా నమ్మకం అంటే ఏంటిది? నమ్మకమైన వాడికి ఏదైనా పని అప్పగిస్తారు. అదే నమ్మకమైన వాడు అంటే. నా ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడు, నేను అతనికి పని అప్పగించాను కాబట్టి అతడు నమ్మకంగా నా కొరకు పని చేస్తాడు. మరి మీకు అప్పగించినప్పుడు మీరు నమ్మకంగా చేయలేదు కాబట్టి మీకు అప్పగించాలన్నాడు. ఎందుకు చేయలేదు నమ్మకంగా? ఈ వారం గుర్తుందా మీకు? ఏం చెప్పాను? ప్రతిదీ లింకే ఉంటుంది, ఏం చెప్పను. నేను మొత్తం నాకు గుర్తుపెట్టుకోండి, మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. మోసే పలకలు తీసుకురావడానికి ఎక్కడికి వెళ్ళాడు? పర్వతం మీదకి వెళ్ళాడు. ఇప్పుడు కింద ఎవరు ఉన్నాడు? అహరోను ఉన్నాడుగా. ఇప్పుడు అహరోను నమ్మకమైన వాడైతే బొమ్మని చెవిడే మోసే వస్తాడు, మనకు దేవుడు ఒక్కడే, ఇక ఎవరు లేరని చెప్పేవాడుగా. కానీ నమ్మకమైన వాడు కాదు, నువ్వు నమ్మకమైన వాడు కాదు కాబట్టి వెంటనే వాడు చెప్పినట్టున్నా. అదే మోసే చేయమని చేతడా? మోసే మనుషుల మాట వింటడా? మోసే నా మాట వింటాడు. అందుకనే నా ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడు, మీరు నమ్మకమైన వాడు కాదు. బాగా అర్థం చేసుకోండి. దేవుడు మనల్ని పిలుచుకున్నప్పుడు మనకు ఒక పని అప్పగించాడంటే ప్రాణం పోయినా పర్లేదు కానీ ఆ పని చేయాలంతే. నువ్వు చేయగలుగుతున్నావా? నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావమ్మా? మీరు నమ్మకస్తులుగా ఉన్నారా? మోసేకి ఎన్ని కష్టాలు ఉండొచ్చు, ఎన్ని ఇబ్బందులు ఉండొచ్చు, తను నడిపించే పని ఏమన్నా ఆపేశాడా? అతనికి కూడా మనలాగే పనులు ఉంటాయి. మనకు పనులు ఉన్నట్టు అతనికి పనులు ఉండవు బ్రదర్, ఉంటావమ్మా? అతనికి పని ఉంటుంది, అతనికి పొలం వేసుకోవాలని ఉంటుంది, అతనికి సంపాదించుకోవాలని ఉంటుంది, అతనికి తన బిడ్డలను పెద్ద చేసుకోవాలని అన్నీ ఉంటాయి. కానీ అతన్ని పిలిచిన పిలుపు కొరకు ఇవన్నీ పక్కకు పెట్టాడు. ఎందుకు పక్కన పెట్టాడంటే నేను నా దేవుడి పనిలో ఉంటే దేవుడే నా పని చూసుకుంటాడు. కానీ మనం పోయి చూసుకోవటం ఏమైనా జరుగుతున్నదా? మీరు చింతించుట వలన మీ ఎత్తు ఏమైనా మోరెడు ఎక్కువ చేసుకోనగలడా? మీరు చింతించుట వలన మీ వెంట్రుకలలో ఒకదాన్ని తెల్లదాన్ని నల్లగా, నల్లదాన్ని తెల్లగా మనం చేసుకోగలమా? మనం ఎందుకు చింతించడం నాకు అర్థం కాలేదు. కానీ లోకంలో ఉన్నటువంటి అందరిని చూసినప్పుడు మనకు ఆ మనసు ఉంటుందా? నా దేవుడు నాకున్నాడు, నేను నమ్మకంగా ఉంటానని మనసు ఉంటుంది. చెప్పండి, నాకు ఉంటుంది. నిజంగా ఉంటుందా? అందరూ శుభ్రంగా పోతుంటే మన బైబిల్ ఎలా ఉంటుంది? పక్కన ఇటు పక్కనేమో రెడీగా ఉంటుంది, ఏదో కండవ కొండవ. వీళ్ళందరూ వర్షపడి పోతుంటారు. 500 2000 రూపాయలు కూలి వస్తుందని. ఈ పక్కనేమో బైబిల్ ఉంది, ఈ పక్కనే ఉంది. ఇప్పుడు నువ్వు నమ్మకస్తుడివా కాదా? ఏంటో తెలియదు. నువ్వు నమ్మకస్తుడివో కాదు. నమ్మకస్తుడు అయితే దాన్ని పక్కన పెట్టి తీసుకుంటావు, నమ్మకస్తుడు కాకుండా తీసుకుని వెళ్ళిపోతావు. నీకెందుకు అప్పగించాలి? నాకు అర్థం కాదు. పని మోసేకి అప్పగించండు, నీకు అప్పగించలేదంటే ఎవరికి అనుకున్నావా? మోసే దీన్ని పక్కన పెట్టి ఇది పట్టుకొని వచ్చాడు. ఎక్కడికి వచ్చినా కూడా వాళ్ళకు మాంసం లేనప్పుడు మోసే అడగడా, నా దేవుడు నాకు ఉంటే చాలు, ఇదేం అవసరం లేదని. కానీ వీళ్ళు మాకు మాంసము కావాలి, తినటానికి ఆహారం లేదు, మాకు ఆహారం కావాలి, తాగటానికి నీళ్లు లేవు, మాకు కావాలని శోధించారు. కానీ మోసే ఎప్పుడన్నా అడిగాడా? నమ్మకమైన వాడు, బయటికి పిలిచిన వాడు ఎప్పుడు ఏది ఇయ్యాలో ఆయనకు తెలుసు. అప్పుడప్పుడు పెద్దలు కూడా సామెత అంటారు, నారు పోసిన వాడు నీరు పోయక మానునా? పిలుచుకున్నవాడు బతికించలేడా? అంత చేతగాని వాడు నువ్వు నమ్ముకున్న దేవుడు, అంత లేనివాడు నువ్వు నమ్ముకున్న దేవుడు, అంత తక్కువ వాడు నువ్వు నమ్ముకున్న దేవుడు. ఆఫ్టర్ ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మనిషి మీద ఉన్నంత నమ్మకము, ఒక 50 లక్షలు ఒక 10 కోట్లు ఉన్న మనిషి మీద ఉన్నంత నమ్మకము, శాశ్వత కాలము సమస్తమును కలిగిన దేవుడి మీద నీకు ఉన్నదా లేదా చెప్పండి? ఒక 50 లక్షలు కలిగిన వాడు పనికి పిలవు కానీ అమ్మ ఈ డబ్బులు కడకినట్టు వాడిని నమ్ముతాం, కానీ దేవుడిని నమ్ముతున్నాము. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎందుకంటే ఒక పక్కన తన కుటుంబం ఉన్నా, ఒక పక్కన నా పని ఉన్నా. ఏం చేస్తావు మోసే అంటే, నువ్వు నన్ను దేనికి పిలుచుకున్నావో అదే చేస్తానన్నాడు. నువ్వు నన్ను దేనికి పిలుచుకున్నావు అది చేస్తాను. మరి ఏల పరిస్థితి ఏంటంటే నువ్వు లేవా? నువ్వు లేకపోతే వీళ్ళు ఎక్కడ ఉంటారు? నువ్వు లేకపోతే భార్య లేదు, నువ్వు లేకపోతే పిల్లలు లేరు, నువ్వు లేకపోతే నేనే లేను. నువ్వు లేకపోతే ఏంటి నాకెందుకు? అదే అంటున్నాడు ఇక్కడ, నా ఇల్లంతటిలో మోసే నమ్మకమైన వాడు. నువ్వు నమ్మకంగా ఉన్నావు? ఈ పనిలో నమ్మకంగా ఉన్నావని చెప్పండి.
అప్పుడప్పుడు కొంతమంది నాకు ప్రార్థనకు రమ్మని చెప్తుంటారు, మీరు చూస్తుంటారు కదా. తర్వాత ఏమంటారంటే ఫోన్ చేసిన తర్వాత ఈ రోజు కుదరదులే, రేపు వారం కడదాంలే, ఈసారి వారం కడదాంలే. నాకు అనిపిస్తుంది వాళ్ళ సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది, వాళ్ళు ఎప్పుడు కూడా గొప్పగా ఎక్కడ కూడా వాళ్ళు గొప్పగా చెప్పుకునే లేరు. ఏంటంటే వాళ్ళే నమ్మకంగా లేరు. వాళ్ళ పరిచయం ఎలా అభివృద్ధి చెందాలి నాకు అర్థం కాలేదు. అభివృద్ధి చెందడం అంటే దేవుని సత్యాన్ని చెప్పడమే. సంఘాలు కుప్పలుగా మనసును రాబట్టడం కాదు అభివృద్ధి అంటే. ఆత్మ ఒక్కటైనా పరలోక రాజ్యానికి పంపేయటమే అభివృద్ధి అంటే. అప్పుడప్పుడు చెప్తుంటాను, ఏందని అనుకుంటాను, నమ్మకస్తుడిగా ఉంటున్నావా? ఈరోజు ఒక పని ఉంది నీది, ఇంపార్టెంట్ పని ఏంటిది? ఏం పని ఇంపార్టెంట్? ముఖ్యమైన పని ఏంటిది? దేవుడి పని. అంతకంటే ముఖ్యమైనది ఏమైందా? అదే కాలం మహోదయ చెప్పాను, యోగ గురించి మాట్లాడుతూ చెప్పాను. ఏమైనా ముఖ్యమైన పని దేవుడి కంటే. కానీ దేవుడి పని మీద నువ్వు ముఖ్యమైన పని వచ్చిందనుకో, నీకు ఇంకో పని కూడా అప్పగెత్తావు. ఏంటయ్యా నాకు 5,000 ఇచ్చావు, వాడికి 5 లక్షలు ఇచ్చావంటే 5,000 కరెక్ట్ గా చూసుకోలేవు. నువ్వు 5 లక్షలు ఇస్తే వాటిలో ఎన్ని నొక్కేస్తావో అర్థమైందా? కొంతమందికి 5,000 ఇస్తాం, 5,000 అన్ని 100లే. 5,000 100 రూపాయలు ఇస్తే ఏం కనుక్కుంటారని కొంతమంది అంటారు. సరే కకృతి కలిగిన 100 దేశాలు పక్కన అతను రెక్క పెట్టుకుంటాడు, ఇతను బుద్ధి చూడటానికని జోబులు పెట్టుకుని వెళ్ళిపోతాడు. ఏమనుకుంటాడంటే గుర్తు పెట్టలేకపోయాలే. మీకు అప్పుడప్పుడు అర్థమవుతుంది, మీకు తెలుసో తెలియదు, స్త్రీలకి అలవాటు బాగా ఉంటుంది. వాళ్ళు 10,000 20,000 రూపాయలు తెచ్చి భర్తను ఇంట్లో వాళ్ళ చేతికి ఇచ్చిపోతారు. వీళ్ళు ఏమంటారంటే ఆ కట్టలో నుంచి ఏడొక నోటు ఆడొక నోటు తీసేస్తారు. లెక్క గుర్తుండదా? కానీ లెక్క పెట్టుకుంటారు. పోతే ఎక్కడే పోతాయి, తీసుంటుంది. నేను అడిగితే గొడవ, ఎందుకు తలక నొప్పంతా, నేనే నమ్మకంగా పోతున్నాను అంటే ఈసారి డబ్బులు తెచ్చి నీకే ఆడే వాళ్ళు పెట్టుకుంటాను. ఏది నాకే లేదంటే నీ మీద నమ్మకం లేదు. కొంచెం 500 దగ్గర నేనేమో తీసి నేను దొంగతనం నాకు కనపడుతుంది. నేను అడిగానా? తీస్తే నువ్వన్నీ తీసుండాలి లేదా నేనని తీసుండాలి. మన ఇద్దరి మధ్య కాకుండా నేను ఎవరు తెస్తారు? నేను బీరువాకి ఏమన్నా చేతులు తీసుకుంటుందా? లేకపోతే నువ్వు పెట్టిన ఎనపెట్టికి ఏమన్నా చేతులు ఉన్నాయా? లేకపోతే నువ్వు పెట్టినటువంటి ఆ గుడ్డకి ఏమన్నా చేతులు మిగిలిస్తుందా? తీస్తే నువ్వన్నా తీయాలి లేదా నేనైనా తీయాలి. అందుకే నేను నిన్ను నమ్మలేదు. కానీ మోషే అని దేవుడు నమ్మాడు. మోషేకు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను అప్పగిస్తే ఎక్కడ కూడా తప్పు చేయమని చెప్పడా. ఆఫ్టర్ 40 రోజులు అప్పగించాడు. ఎవరికి 40 రోజులు ఎవరికి అప్పగించాడు? అహరోను చేతికి 40 రోజులు అప్పగిస్తే వచ్చాక ఏం చేశాడు? జనాల మొత్తాన్ని పాడు చేసి పెట్టాడు. అప్పుడప్పుడు మీరు కూడా కొన్ని పనులు కొంతమందికి అప్పచెప్తారు, నేను మళ్ళా వస్తాను అప్పుడు దాకా మిరపతోటం చూసుకోమని చెప్తారు. నువ్వు పోతావు, పోయి 2 రోజులు వచ్చి కానీ ఆ తోట ఎట్ట పడితే అట్ట పడిపోద్ది, ఎలా పడితే అట్ట పడుద్ది. ఈసారి వాళ్ళకి అప్పచెప్పిపోతావా? నేనున్నా పొమ్మంటే నీకు ఒక దండమే అంట. ఎందుకు? నేను నమ్మిపోయినందుకు నాశనం చేసి పెట్టావు కదా. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వారు. ఈ రోజు దేవుని సన్నిధిలో ఉంటున్న మనము నమ్మకస్తులుగా ఉంటున్నారా? చెప్పండి. నమ్మకస్తులుగా ఉంటున్నావా? పని చేస్తే ఒక పని ఇచ్చాడు నీకు ఈరోజు దేవుడు, నమ్మకంగా ఉంటావా? ముఖ్యమైన పని ఉందయ్యా అందుకే రాలేకపోయాను. ఏ ముఖ్యమైన పని నాకు అర్థం కాదు. నీకు ముఖ్యమైన పని కాదు, ఇష్టమైన పని అని చెప్పాను. దేనికంటే అది ఇష్టం కాబట్టి వెళ్ళిపోయావు, అంతే కదా. నీకు అప్పుడప్పుడు మీరు ఎప్పుడైనా చీరల షాపుకి కానీ బట్టల షాప్కి వెళ్తారు కనుకోండి, ఎలాగని ఎన్ని రకాలు ఉంటాయి? ఒకటి ఉంటుంది, 100 రకాలు ఉంటాయి. 100 రకాలు నువ్వేం తీసుకుంటావు? నీకు నచ్చిందే తీసుకుంటావు, నచ్చిందని తీసుకుంటావు. అది ఇయ్యే అంటాం. మిగతా యుద్ధం ఉంటావు అంటే నచ్చలేదని అర్థం. అలాగనే ఒక పక్క దేవుడు ఉన్నాడు, ఒక పక్క లోకం ఉంది, ఒక పక్క ఆశలు ఉన్నాయి, ఒక పక్క కోరికలు ఉన్నాయి, ఒక పక్క ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక పక్క పని ఉన్నది, ఒక పక్క ఎన్ని ఉన్నాయి. వీటిలో ఏది కోరుకుంటావు? నీకు నచ్చిందే కోరుకుంటావు. ఏది లేకపోతే ఏం చేస్తా? ఏది లేకపోతే ఏం చేస్తావు తెలుసా? ఉన్నదాంతో తృప్తి పడతావు, అంతే కదమ్మా. ఆ 2 చీరలు ఏం తీసుకుంటావు అంటే ఆ 2 ఏది తీసుకుని ఏదో తీసుకుంటాడే. అతనే ఏ పని లేదు, ఏ బాట లేదు, ఏమి లేదు. ఊరకెందుకు పోయి చర్చిలో కూర్చొని వద్దామని వచ్చేవాళ్ళు అందరూ. వదిలిపెట్టి వచ్చేవాళ్ళు తక్కువ. ఎందుకంటే 100 రకాలు ఉంటే ఆ 100 రకాలలో ఇదే బెటర్ అని వచ్చేవాళ్ళు తక్కువ మంది అంటున్నాడు ఇక్కడ దేవుడు. కాబట్టి అహరోను మిరియాము మీరిద్దరు మోసే లాంటి నమ్మకస్తులు కాదు. మీరు ఎలాంటి వాళ్ళంటే ఏదైనా పని ఉంటే నన్నే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అందుకే మిమ్మల్ని అధికారులుగా చేయటం లేదు. మోసేని ఎదిరించి గొప్పవాళ్ళు అయిపోయారు. మీరు అప్పుడే మోసేని ఎదిరించేంత హక్కు మీకుందా? మోసే నా ఇల్లంతటిలో నమ్మకవాడు వాడు. అతను తప్పు చేస్తాడు అనేది నేను చూసుకుంటాను. నువ్వెవరైనా నన్ను ఎదిరించడానికి, అతను అడగడానికి? అసలు అడగొచ్చా?
అడిగే హక్కు ఉందా నీకు? మోసేని అడిగే హక్కు నీకుందా? మోసే తప్పు చేస్తే నేనే అధికారంలో నుంచి తీసేస్తానన్నాడు దేవుడు. అంతే. మీకు అర్థం కాదా? మనుషులు మనం ఇక్కడ కొన్ని అధికారాలు ఉన్నాయి. తప్పు చేస్తే దేవుడే తీసేస్తాడు. మనం పోవాల్సిన పనిలే, మనం నిలబట్టాల్సిన పనిలే. నువ్వు వెళ్ళగొడితే నేను వెళ్ళిపోను, ఇంకొకటి వెళ్ళగొడితే వెళ్ళిపోడు ఒకడు. దేవుడు తీసేస్తే ఎవరు ఉండమన్నా ఉండరు. దేవుడు నెట్టేస్తే ఎవరు ఉండమన్నా ఉండరు. దేవుడే నెట్టేయాలంతే. అందుకే మోసే మౌనముగా ఉన్నాడు, సాత్వికమై. దేవుడు చూసుకుంటాడు. కొన్ని సమస్యలు వస్తుంటాయి. అప్పుడప్పుడు సంఘంలో కూడా, మా సంఘంలో కూడా వస్తుంటాయి కొన్ని సమస్యలు వస్తుంటాయి. చర్చలు జరగాలంటారు. ఏం చర్చలు చేస్తారు? ఏమన్నా చర్చలు జరగటానికి ఇదేమన్నా పెద్ద రాజకీయమా? ఏం చర్చలు జరగాలి అర్థం కాలేదు. ఇక్కడ చర్చలకు పోయారు ఎవరెవరు? అహరోను, మిరియాము. ఎవరితో చర్చలు? తన సహోదరుడితో చర్చలు. ఎవరి దగ్గరికి వెళ్ళారు? దేవుని దగ్గరికి వెళ్ళారు. నేను పిలుచుకున్న మోసేని ఎదిరించేంత గొప్పోళ్ళని ఏమన్నా చూడండి అక్కడ. అప్పుడు అతను నా ఇల్లంతలో నమ్మకమైన వాడు, నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతను మాట్లాడేదను. అతడు యెహోవా స్వరూపం నిదానించి చూచును కాబట్టి నా సేవకుడైన మోసేకు విరోధముగా మాట్లాడుట మీరేలా భయపడలేదనెను. నా సేవకుడైన మోసేకు వ్యతిరేకంగా మాట్లాడటానికి నీకు భయం లేదా? అంటే నా సేవకుడైన మోసేని ఎదిరించారంటే నన్నే ఎదిరించారు. నన్ను ఎదిరిస్తే మీకేముంటుంది అన్నాడు అక్కడ. చూడండి, యెహోవా కోపము వారి మీద రగులుకొనగా ఆయన వెళ్ళిపోయెను. మేఘము ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్ల కుష్టి గలదాయను. అహరోను మిరియాము వైపు చూసినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనబడెను. మోసేని ఎదిరించినందుకు మిరియాముకి ఇచ్చిన గిఫ్ట్ ఏందంట? కుష్టిరోగం. దేవుని బిడ్డల్ని ఎదిరిస్తే దేవుడు రానే చేస్తాడు. జాగ్రత్త. మోసే ఎందుకు నమ్మకమైన వాడు అంటారంటే, నమ్మకమైన వాడిని దేవుడే ఎన్నుకున్నాడు. మనం ఎన్నుకోవాలి. ఇప్పుడు ఎవరో మనం వినొచ్చు, అహరోను మీదకి రాలేదని అంటే అహరోను కాదు కారణం. దీనికి ఎవరు కారణము? మిరియామే కారణము. ఏమే కారణం? ఈ అహరోను రచ్చబడింది. పార అడుగుదాం, మన ఇద్దరం పోయి అడుగుదాం. వాడేది మనం కూడా చేయలేదు, మన వల్ల కాదు అన్నాడు. ఎందుకంటే అహరోనుకు ఒకసారి భయపడ్డాడు. ఆల్రెడీ ఒకసారి భయపడ్డాడు. అయ్యో, ఆయన మీద మనం అంతుకోలేం కదా అన్నాడు. కానీ ఏమైనా రెచ్చగొట్టింది, రా నీకేం తక్కువ, మనకేం తక్కువ, మనం కూడా చేద్దామన్నాడు. ఇక్కడ దేవుడే సమాధానం చెప్తున్నాడు. మోసేని ఎదిరించి నువ్వేం తట్టుకోవాలి? దేవుడు పిలిచిన బిడ్డలను ఎదిరించి ఎవడు భూమి మీద బతకలేడు. జాగ్రత్త. మిరియాము కుష్ఠరోగం వచ్చింది. ఇప్పుడు వెంటనే ఏం జరిగింది? అహరోను బతిమిలాడుతున్నాడు మోసే దగ్గరికి వెళ్ళి, అయ్యా ఒక్కసారి క్షమించమంటున్నాడు. వెంటనే మోసే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మిరియాము యొక్క కుష్టి రోగాన్ని తీసేశాడు. నువ్వు ప్రార్థన చేస్తావా? నీ మీదే నేను కొన్ని సార్లు చెప్పిన వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేస్తావా? నిన్నే ఎదిరించిన వాళ్ళ కోసం ప్రార్థన చేయగలవా? మోసే చేశాడంటే మోసే ఎలాంటి వాడు? సాత్వికమైన మనసు గలవాడు. ఈరోజు నువ్వు సాత్వికమైన మనసు ఉన్నదా? మనుషులందరి ఎడల సాత్వికముగా ఉంటున్నావా? మనుషులందరితో సమాధానముగా ఉంటున్నావా? మనుషులందరి పట్ల శాంత స్వభావం చూపగలుగుతున్నావా? లేనప్పుడు మనం ఏం చేద్దాం? దేవుడే చేస్తాడు. అందుకని ఏం చేశాడు? రోగంతో మెత్తాడు మిరియాము. కానీ ఇప్పుడు అలా మెత్తడు. మరి ఏం చేస్తాడు? ఇప్పుడంటే ఆధ్యాత్మిక స్థితిలో నుంచి దిగజారుతాడు. దిగజారుతాడంటే తెలుసా? దేవుడిలో ఉండలేరు ఇంకా అంటారు అప్పుడప్పుడు. నేను కూడా ప్రార్థన కొద్దాం అనుకున్నాను నిన్న, కానీ యాదొచ్చాను, నా వల్ల కావట్లేదు అంటే నువ్వు అనుకుంటావు. ఎందుకు కాలే చెప్పనమ్మా. ఇప్పుడు మామూలుగా ప్రార్థన మీరు మనం వస్తున్నాం కదమ్మా. కొంతమంది మేము కూడా వద్దాం అనుకున్నాము, వల్ల కావట్లేదు అన్నారు. ఎందుకు రాలేకపోయారు వాళ్ళు? దేనికి రాలేకపోయారు? మీరు ఎప్పుడు కూడా చూడండి, ఎవరైనా రాలేదనుకోండి, నేనైనా ఒకవేళ సహోదరైనా లేకపోతే ఆ సహోదరుడైనా ఎవరైనా దేవుని సన్నిధిలో ఆ రోజు రాలేదనుకోండి, మీరు అనాల్సింది ఏంటి తెలుసా? అతడు ఆ రోజు ప్రార్థనకు రావటానికి యోగ్యుడు కాదు అని అంతే. నీకు అర్హత లేదు కాబట్టి దేవుడిని రాని. అర్హత ఉంటే రానిచ్చుడుగా. అర్హత లేదు. నాకు ఎందుకు అర్హత లేదంటే అప్పుడప్పుడు పనికి పోతారు కదా మీరు. పని తక్కువ ఉన్నప్పుడు ఎవరినైనా పెంచకపోతారు, చేతగానైనా పెంచకపోతారు.
చేతగా అమ్మాయిలు అనుకోండి, రా ఇద్దరు పక్కన పట్టుకొని పోదు అట్ట కూడా పట్ట కలిసి వస్తుందంట. అది పని అస్సలు లేనప్పుడు ఎవరు నేర్చుకుంటారు? పని బాగా చేసే వాళ్ళే కావాలి. మిగతా అంటే మీకు చేత కాదు మీరెందుకు, కానీ దేవుడు కూడా ప్రత్యేకమైన వాళ్ళని పిలుచుకుంటారు. అందరూ తెలవడం నువ్వు అనుకుంటావు. చాలా మంది రేపు పొద్దున కావాలంటే మీరు అడగనుకున్నా, ఏందమ్మా నేను అప్పుడు దాకా రావాలనుకున్నాను కానీ నా వల్ల కాలేకపోయిందంటే మీరు ఒకే మాట చెప్పండి, నీ వల్ల కాదు, దేవుడే నిన్ను రానియలేదని చెప్పాలి. నువ్వు అర్హత లేదు. ఎందుకంటే పిలవబడిన వారు అర్హులు కాదు కనుక వేరే వాళ్ళని పిలిచారంటారు. ఎందుకంటే పిలవబడిన వారు అర్హులు కాదు, నీకు అర్హత ఉన్నది కానీ దేవుడు రానియలేదు, యోగ్యుడు కాదు. కాబట్టి సహోదరి సహోదరులు, అప్పుడప్పుడు నేను కూడా సేవ చేస్తున్నప్పుడు కొన్ని ప్రాంతాల్లో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ బ్రదర్ ముఖ్యమైన పని నుండి రాలేకపోయావేమో అంటుంటారు. నేను ఒకటే చెప్పాను, ముఖ్యమైన పనే ఏమి కాదు, దానికి నేను అర్హుని కాదు కాబట్టి దేవుడు నన్ను రానియలేదని చెప్పాను. ఏంటన్నా అంత పచ్చిగా చెప్తున్నట్టు? నిజం చెప్పాలంటే ఊరి విషయంలో నిజమైన, నా విషయంలో నేను నీ విషయంలో అవసరంగా నేను అర్హత కలిగి ఎందుకు రానియరు? అప్పుడప్పుడు కొన్ని అర్హతలు ఉంటాయి, కొన్నిటికి ఎలిజిబుల్ అంటారు. ఎలిజిబుల్ లేని వాళ్ళు రానిస్తారా? ఎలిజిబుల్ ఉన్నాడు రానిస్తారు. రేపు ఏమంటారు, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళందరికీ లేదా డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరికీ ఏదో ఒకటి ఇస్తానంటున్నారు. నేను డిగ్రీ పాస్ కాకుండా నేను కూడా పోయి సర్టిఫికేట్ ఆధార్ కార్డు అందించేసి నాకు కూడా రమ్మంటే ఏమంటాడు, నీది సర్వర్ తీసుకోవటం లేదు. ఎందుకు తీసుకోవటం లేదంటే నీ దగ్గర డిగ్రీ లేదు. మరి వాళ్ళకి ఎందుకు ఇచ్చామంటే వాళ్ళ దగ్గర అర్హుడు, నువ్వు అర్హుడివి కాదు. కాబట్టి మోసే అర్హుడు, అహరోను మిరియాములు అర్హుడు కాదు. దానికి ఈరోజు నువ్వేమన్నా అర్హుడు కాదు అనుకుంటున్నావా? నీకు ఇచ్చిన ఒక అర్హత ఉంది, దాన్ని కాపాడుకో. దాని మీద నమ్మకం ఉంటే ఇంకో కొంచెం పెద్ద దాని మీద నమ్మకం. కాబట్టి మోసేనే దీని మీద నమ్మకం ఉంటే ఇంకా యేసు ప్రభు వారు సమస్తముపై నమ్మకముగా ఉన్నాడు. ఆ నమ్మకమైన వాడి దగ్గరికి ఈ రోజు మనం వచ్చాం. కాబట్టి ఈ రోజు నుంచి మనందరికీ నేర్పించిన ఒక చిన్న మాట ఏంటంటే, మీకు ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా నేను ఉదయకాలంలో ఈ రోజు ఇక్కడ స్వార్థ వస్తానో రాను కూడా నాకు కూడా తెలియదు. నాకు ఎప్పుడు పోయినా అడిగాను ఇక్కడ ఎలా పరిస్థితి ఉందని. మాకు నీకు పెద్ద దూరం ఏం కాదు, కానీ ఈ రోజు ఏమవుతుంది, ఇక్కడ వర్షం పడితే అక్కడ పడట్లా. మన ఒక రోజు రైల్వే స్టేషన్ కాడ పడితే మార్కాపురం లేదు, మార్కాపురంలో పడితే పక్కన చెరువు కాడ దాటితే వర్షం లేదు. ఒక కట్టగట్టినట్టు అయిపోయింది మొత్తం. ఎలా పరిస్థితి ఉందని అడిగినప్పుడు అప్పుడప్పుడు జల్లులు వచ్చిపోతున్నాయి, వస్తున్నాయి పోతున్నాయి, మనకి చర్చలో ఉన్నాయి కదా. దేవుడి చిత్తం అయితే జరుగుతుంది, లేకపోతే లేదు. కానీ తీర్మానం తీసుకొని రావటం అనేది గొప్ప విషయం. ఇది దేవుడు జరిగితే జరుగుతుంది, కానీ నేనేదో బలవంతంగా వచ్చాను ఇది జరిగించాలంటే రావటంలా. ఏది కూడా దేవుడు జరిగితేనే జరుగుతుంది. కొన్ని పనులు జరగాలంటే మనం ఏం చేయాలి? సాత్వికము కలిగి, విధేయత కలిగి, కొన్ని విషయాలలో ఎదురు తిరిగే స్వభావం లేకుండా తల ఉంచుకొని పోతేనే కొన్ని పనులు జరుగుతాయి. ఎదురు తిరిగితే పనులుగా ఆగిపోతాయి. అని ఆగిపోతే ఎదురు తిరిగి బ్యాంక్ మేనేజర్ దగ్గర పోయి నీకు అకౌంట్లో డబ్బులు లోన్ రావాలి ఏమంటావు? ఓకే ఇస్తానంటాడు, రేపు రమ్మంటాడు, రేపు పోతావు, ఎల్లుండి రమ్మంటాడు, ఎల్లుండి పోతావు. గొడవ పెట్టుకుంటే పని జరగాలంటే సాత్వికంతో వినయ విధేయతతో అడగాలి. సార్ ఇస్తాను సార్, నమ్మకంగా సార్, కొద్దిగా ఇబ్బంది ఉంచారంటే మనల్ని చూసి అతనికి జాలి కలిగి నిజంగా ఇతనికి ఇయ్యాలనిపించాలంతే. నువ్వు ఇచ్చేది ఆఫ్టర్ నేను అర్హుని కదా ఎందుకు ఇవ్వంటే ఒక్క ఇంటూ మార్కు పెడతా దాంట్లో, నీ దగ్గర ఇది లేదు నీకు రాదా ఏం చేద్దాం మనం? కాబట్టి ఇది దేవుని పని. నిన్ను దేనికి ఎన్నుకున్నాడు దానిలో నువ్వు నమ్మకం ఉండాలి, నన్ను దేనికి ఎన్నుకున్నాడు దానిలో నేను నమ్మకం ఉండాలి. రుచి చేయాలి. నువ్వు లేకపోతే నీ పని నువ్వు చేయకపోతే ఇంకొక చేస్తారంటే తప్పది, ఊరు చేయరు. దేవుడి నీ పని నువ్వు చేయకపోతే దానికి తగిన శాస్తి నీకు ఇచ్చేదాకా నిన్ను వదిలిపెట్టాడు. కాబట్టి ఈరోజు మీ అందరికీ చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, మోసే భూమి మీద ఉన్న వాళ్ళందరిలో మిక్కిలి సాత్వికుడు, దేవుడి ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. ఈరోజు నువ్వు నేను అలా ఉన్నామా లేదా? అలా లేకపోతే ఈ రోజు నుంచి మనం కూడా మిక్కిలి సాత్వికం కలిగి ఆయన ఇల్లంతట్లో నమ్మకంగా ఉండి ఆయన మనకు అప్పగించిన పనిలో నమ్మకస్తులుగా ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? ఉన్నత స్థితిలో కూర్చుని పెడతాడు. నిజంకంటే నిజముగా కూర్చుని పెడతాడు. ఆ టైం వచ్చేదాకా మనం నమ్మకంగా ఉంటే దేవుడే అభివృద్ధి పరుస్తాడు. అలాంటి కృప దేవుడు మనకుని ఈ ప్రాంతానికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా తల వంచినట్లయితే ప్రార్థన చేద్దాం.